జనగామ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మారిపోవడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రకుంట తాండా గ్రామంలో మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సభకు రాకుండా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. అరెస్టు చేసిన నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డీసీసీ రాజమహేంద్ర నాయక్ కోరారు. అప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. జై పల్లా అంటూ బీఆర్ఎస్ నేతల పోటీ నినాదాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. బీఆర్ఎస్ ఆందోళనతో మంత్రి పొంగులేటి పర్యటనను రద్దు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, బీఆర్ఎస్ నేతలపై లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొత్తగా 4 పథకాలు తీసుకోవడం జరిగింది. ఆ పథకాల ప్రారంభోత్సవం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన పరిస్థితి. ముందుగా హన్మకొండ జిల్లాకు సంబంధించి హసన్పర్తి మండలంలో కార్యక్రమానికి వచ్చారు. ఆ తర్వాత ధర్మసాగర్ మండలంలోని ఓ కార్యక్రమానికి, అదేవిధంగా జనగామ మండలంలో ఉన్నటువంటి ఎర్రకుంట తండాకు వచ్చిన పరిస్థితి. అక్కడ జనగామ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్న పరిస్థితి. అక్కడికి వచ్చిన క్రమంలో పూర్తిగా మొదటి నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు కొనసాగిన పరిస్థితి మనం చూసాము. అక్కడ కూడా జనగామలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ముందుగా ఆ సభకు రాకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళను అనుమతించాలి సభకు అన్నట్టుగా డీసీపీని పల్లా కోరిన పరిస్థితి. అక్కడ జై కాంగ్రెస్, పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన పరిస్థితి. అప్పటికి పల్లా రాజేశ్వరరెడ్డి సంయమనంతో ఆపే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా రెచ్చిపోయిన పరిస్థితి. పోలీసులు కూడా అక్కడ లాఠీ చార్జీ చేయడంతో పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగిలి రక్తం కారిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ఇవాళ ఇట్లాంటి దాడులు ఏంటన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అక్కడ పూర్తిగా మంత్రి పర్యటన రద్దయింది. ఆ కార్యక్రమం కూడా రద్దు చేసుకుని మంత్రి వెళ్లిపోయిన పరిస్థితి. ముఖ్యంగా పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్మి కాసే విధంగా తమపై దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇంత తీవ్రంగా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నటువంటి ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆ పథకాల అమలుకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా నిన్నటి నుంచే మండలానికి ఒక గ్రామం అని చెప్పినప్పటి నుంచే ప్రజల్లో ఒక గందరగోళం నెలకొన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ అధికార పార్టీ మంత్రి అక్కడికి వచ్చే క్రమంలో జనగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా కార్యక్రమానికి వెళ్లిన పరిస్థితుల్లో ఎలాగైనా ఆయన అడ్డుకోవాలన్నటువంటి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ముందుగా కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా అక్కడ గో బ్యాక్ నినాదాలు, గో పల్లా బ్యాక్ అన్నట్టుగా నినాదాలు చేసిన పరిస్థితి. ఆ తర్వాత పోలీసులను ఉసుగొల్పి వీళ్ళ మీద దాడి చేసినట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. ఈ దాడిలో తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాయపడ్డ పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఈ దాడిని పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.